సమర్పణ హీరో హోండా ప్యాషన్ ప్రో. ఇప్పుడు స్టైల్ అంటే స్టైలే మాట్లాడేది. సూర్య కూల్ వేడిని తరిమి కొట్టే వెనెల హాయి, బటర్ఫ్లై ఎయిర్ కూలర్స్ మరియు జిఆర్టీ చైన్ అండ్ నెక్లెస్ మేళా. Let's move on to the next set of awards. ఇప్పుడు సీరియల్లో స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. స్క్రీన్ ప్లే చక్కగా ఉంటే ఎలాంటి కథైనా సూపర్ హిట్. వెల్, మరి బెస్ట్ స్క్రీన్ ప్లే వాడికో మా శంకర్ మీద, దేవి మీద, మున్నా మీద వాళ్ళనేమైనా చేసేదానికి పోయి ఉంటాడా? దేవిని ముద్రే పంపించేశారు అమ్మమ్మ వాళ్ళింటికి. మారుస్తాను. నీ కళ్ళలో కసిని కన్నీళ్ల రూపంలో బయటికి తీసుకొచ్చి ఆ కన్నీళ్లతో కస్తూరి పాదాలు కడిగించి నీ పాపాలు కడుక్కునేలా చేస్తాను. నీ పాపాలు కడిగించేది నీ కోసం కాదు, నిషా కోసం. వెళ్ళి మీ అక్కను కంట్రోల్ చేయి. నువ్వు ఝాన్సీవి కాదు, సంధ్యవి అని వదనకు విజయకు తెలిసేటట్టు చేయి. మరి ఈ బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ ని అందజేయవలసిందిగా ఒక వెరీ స్పెషల్ పర్సన్ ఇన్వైట్ చేయబోతున్నానండి. విలక్షణ నటుడు. లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, రియల్ స్టార్ మిస్టర్ శ్రీహరి గారు. బెస్ట్ స్క్రీన్ ప్లే బిందు నాయుడు. I thank my team. This is the second time I'm getting from Gemini. I'm very happy. Thank you, Gemini, and thank you, viewers. Thank you, Bava and Manju. Thank you all. We'll move on to the next category, best story. Mari, best story lo nominations ఒకసారి చూద్దాం. మీ కూతురికి బిడ్డల్ని కని పారేసిన తల్లులంటే అసహ్యం. మిమ్మల్ని గనుక నేను చూపిస్తే ఏం చేస్తానందో తెలుసా? చెప్పి చావు. చావే మీకు. నువ్వు కాదే చావాల్సింది, నేను. ఇంకెందుకు నిలబడ్డావు? పో, వెళ్ళిపో. నువ్వు నమ్మిన విలువల కోసమే బతుకు. నీ మనసు నీ సంఘం కోసం చంపేసుకో. నేత్రాదేవికి ఎలాంటి ఎమోషన్స్ ఉండకూడదు, ఎలాంటి సెంటిమెంట్స్ ఉండకూడదు. తల్లైనా, తండ్రి అయినా, అక్క అయినా, తమ్ముడైనా అందరూ సమానమే. బెస్ట్ స్టోరీ అవార్డ్ ని ఎవరు గెలుచుకున్నారో చూద్దాం. బెస్ట్ స్టోరీ చాలా సంతోషంగా ఉంది నాకు అనౌన్స్ చేయడానికి. మా గురువు గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసిన సినిమా బ్రహ్మనాయుడు, దాని రైటర్ ఈయన. ఫస్ట్ ఫిలిం నేను కెమెరా ముందుకు వచ్చింది. కొమ్మనాపల్లి. Thanks to Gemini management, jury and my team. Next award, best title song. పంచ ప్రాణాలేకమై ప్రేమయ తమలోకమై బధికారి తండ్రి కూతుళ్ళు మనసులన్నీ పూలై మాయని చిరునవ్వులై అల్లుకున్న మమతల పందిళ్ళు. కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలి మమతల
బెస్ట్ టైటిల్ సాంగ్ సుందరకాండ. I am Sujata Gopal. I am the creative head of Sundarakanda. Thank the Gemini TV management, the viewers, and all our team members for giving us the entire support for this. Thank you. సందర్భంగా శ్రీహరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సంతూర్ ఉగాది పురస్కారాలు జెమినీ టీవీ వారు కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రాం, దీంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. అవార్డు విన్నర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. శ్రీహరి గారికి మా జెమినీ టీవీ తరఫున మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రోజుల్లో మంచి లిరిక్స్ ని అందించేవారు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళ నామినేషన్స్ చూద్దాం. ఇన్ ద బెస్ట్ లిరిసిస్ట్ కేటగిరీ పంచ ప్రాణాలేకమై ప్రేమయ తమలోకమై బధికారి తండ్రి కూతుళ్ళు మనసులన్నీ పూలై మాయని చిరునవ్వులై అల్లుకున్న మమతల పందిళ్ళు పసుపు కుంకుమ సౌభాగ్యం మూడు ముడుల మంగళసూత్రం మనసా వాచ కర్మణ వేదం కలిపిన బాంధవ్యం మలినం అంటని సౌశీల్యం మగువకు తరగని ఐశ్వర్యం శ్రీకారమంటూ మెరిసిన సింధూర వర్ణం కళ్యాణమస్తు అన్నది కళ్యాణ తిలక్ పున్నమి వెన్నెల తానే ఆమని కోయిల తానే పూచే పువ్వుల నవ్వులు రూవే ఈ సంధ్య వేళలో తనే స్నేహ తీరం పున్నమి వెన్నెల తానే ఆమని కోయిల తానే. బెస్ట్ లిరిసిస్ట్ అవార్డ్ ని అందజేయవలసిందిగా ఎవరినో కోరుతున్నాను తెలుసా? ఎవరు? ఇప్పుడు రాబోతున్నటువంటి వ్యక్తికి సినిమా మీద ఎలాంటి పట్టుందంటే నేను చెప్పలేను. సినిమా ఎలా ఉంది అని ఫస్ట్ జడ్జ్మెంట్ చేయడానికి ముందు ఆయన్నే చూపిస్తారు సినిమా. అంటే చాలా గొప్ప దిల్ ఉండాలి కదా. ఎస్, హీస్ అన్ హ్యాట్రిక్ ప్రొడ్యూసర్. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ దిల్ రాజు గారు. మిస్టర్ సాయి మాధవ్, కళ్యాణ తిలకం. ఇప్పుడు వరకు అవార్డ్ అందుకోవడానికి చాలా మంది వచ్చారండి, కానీ ఈయన మాత్రం ఎంత ఫాస్ట్ గా వచ్చారంటే ఒక మ్యారథాన్ రేస్ లో ఎలా వెళ్తారో ఆ స్పీడ్ తో వచ్చారు. అంటే ఆయనలో ఎంత ఎక్సైట్మెంట్ ఉందో అర్థమైపోతుంది, కానీ మీ చప్పట్లో ఆ ఎక్సైట్మెంట్ లేదు. ఫస్ట్ అవార్డ్ అండి. అది ఫస్ట్ అవార్డ్ కంటే ఎక్కువ ఎందుకు టెన్షన్ పడుతున్నానంటే, ఈయన ఫస్ట్ ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏ సినిమా తాలికట్టు శుభవేళ అని ఒక సినిమాకి వర్క్ చేశాడు. అప్పుడు ఐఎమ్ ద డిస్ట్రిబ్యూటర్. అప్పుడు పిలిచి ఒక సాంగ్ రాయి, ఒక కథ రాయి అని చెప్పాను. అందుకే ఎక్కువ టెన్షన్ పడుతున్నాడు. ఒక మంచి నటుడి నుంచి మంచి నటన రాబట్టుకోవాలంటే మంచి డైలాగ్స్ కూడా చాలా అవసరం అండి. బెస్ట్ డైలాగ్ రైటర్ నామినేషన్స్ ఒకసారి చూద్దాం. నీకు స్వర్గం నరకం అంటే ఏమిటో తెలుసా? తెలుసు. చేస్తే దేనికో ఒకదానికి వెళ్తామని పెద్దలు చెప్తుంటారు. ఎవరో చెప్తే వినడం తప్పించి నీకక్కడికి వెళ్ళిన అనుభవం లేదు కదా. నన్ను అడిగితే ఇంతకన్నా నికాసైన శిక్ష చెప్తా. చెప్పమంటావా? అయితే సరే, ప్రస్తుతానికి ఈవిడ గారిని ఇక్కడే ఉంచేసి ఈవిడ పొగరనిగే దాకా పాచి పనులు పాకి పనులు అన్ని చేపిస్తే సరే. ఆయనకెవరు లేరనుకున్నావా? నువ్వు చేసేదంతా సాగుతుంది అనుకుంటున్నావా? నీ ఆగడాల్ని ఆపే మనిషి, అడిగే మనిషి ఎవరు లేరనుకుంటున్నావా? నేనున్నాను రా, నేనున్నాను. ఆయన భారీగా నేనున్నాను రా,